హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మన ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రీసెంట్గా కంప్లీట్ అయినాయి కదా. మీరందరూ కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్ బాగానే రాశారా? చాలామంది చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు, 90+ మార్క్స్ అయితే ఇంగ్లీష్లో స్కోర్ చేస్తారని చెప్పి. కానీ మీరు కనుక ఈ తప్పులు కనుక చేసి ఉంటే మీకు ఇంగ్లీష్లో 90+ మార్క్స్ రావు. మీరు అసలు ఈ ఏపీ బోర్డు మీ పేపర్ని ఎలా కరెక్షన్ చేస్తుంది, ఎలా రాసి ఉంటే మీకు 90+ మార్క్స్ వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో మీరు ఈ పొరపాట్లను చేయకుండా ఉండడానికి, 98 మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ అయితే ఉంటాయి కదా. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సిలో సెక్షన్ ఏకి వచ్చేసి 40 మార్క్స్, సెక్షన్ బికి వచ్చేసి 10 మార్క్స్ అండ్ సెక్షన్ సికి వచ్చేసి 50 మార్క్స్. టోటల్గా 100 మార్క్స్కి అయితే మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి అనోటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించినటువంటి సెక్షన్ అది. ఇందులో టోటల్గా 5 రొమెన్స్ ఉంటాయి, 1 to 5 రొమెన్స్. ఇందులో టోటల్గా అనోటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్ బి వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కి సంబంధించింది. ఇందులో 2 కాంప్రహెన్షన్ ప్యాసేజ్ 2 రొమెన్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ రోమన్ నెంబర్ 7 అండ్ రోమన్ నెంబర్ 6 అయితే ఇందులో ఉంటాయి. తర్వాత సెక్షన్ సి వచ్చేసి వొకాబులరీ అండ్ గ్రామర్ కి సంబంధించింది. టోటల్ 13 రొమెన్స్ అయితే ఉంటాయి, రోమన్ నెంబర్ 8 టు రోమన్ నెంబర్ 20. మరి మీరు ఎగ్జామ్లో ఆన్సర్ స్టార్ట్ చేసినప్పుడు సెక్షన్ ఏని ముందు స్టార్ట్ చేశారా, సెక్షన్ బిని ముందు స్టార్ట్ చేశారా, సెక్షన్ సిని ముందు స్టార్ట్ చేశారా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు కనుక సెక్షన్ ఏతో కనుక ఎగ్జామ్ స్టార్ట్ చేసింటే మీరు చాలా మంచి విషయం అయితే చేశారు. ఎందుకైతే ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తున్నాడో ఆ వ్యక్తి సెక్షన్ ఏ నుంచే మార్క్స్ మీ మొత్తం కరెక్షన్ అయిపోయాక ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కనుక సెక్షన్ ఏ నుంచి రాస్తూ వెళ్తే ఆ వ్యక్తికి కరెక్షన్ అనేది ఈజీగా అవుతుంది. అక్కడే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మీ పేపర్ మీద పడుతుంది. దాంతోపాటు మన క్వశ్చన్ పేపర్లోనే టఫెస్ట్ పార్ట్ వచ్చేసి సెక్షన్ ఏ. ఈ సెక్షన్ ఏలో వచ్చినటువంటి యానోటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు రాసినటువంటి విధానాన్ని బట్టే మీకు సంబంధించినటువంటి ఒక దృక్పథాన్ని అతను ఉంచుకుంటాడు. మీరు కనుక సెక్షన్ ఏలో కనుక క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ యానోటేషన్స్ పర్ఫెక్ట్గా కనుక రాసింటే మీకు ఖచ్చితంగా 98+ మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా ఎలా ఆన్సర్స్ని కరెక్షన్ చేస్తాడు, సెక్షన్ బిని ఎలా కరెక్షన్ చేస్తాడు, సెక్షన్ సిని ఎలా కరెక్షన్ చేస్తాడు అనేది ఒక క్వశ్చన్ పేపర్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. స్టూడెంట్స్, మన ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ కరెక్షన్ బోర్డు ఎలా చేస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడైతే తెలుసుకుంటున్నాం కదా. ఇందులో టోటల్గా సెక్షన్స్ వైజ్గా ఎన్ని మార్క్స్ కేటాయించింటారనేది వాళ్ళకి ఆల్రెడీ ఒక మన పేపర్ బుక్లెట్ పైనే ఉంటుంది. మీరు కూడా ఎగ్జామ్ రాసినప్పుడు గమనించుంటారు. మనకి ఇప్పుడు వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు యానోటేషన్స్, మనకి రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2లో వచ్చేసి యానోటేషన్స్ అనేటివి ఉన్నాయి. ఈ యానోటేషన్స్ని కరెక్షన్ చేసేటప్పుడు ఎగ్జామినర్ వచ్చేసి దేన్ని మెయిన్గా చెక్ చేస్తాడు అంటే ఈ యానోటేషన్స్ అనేటువంటి వాటిలో మనకి మెయిన్గా సైడ్ హెడ్డింగ్స్ అనేటివి ఉంటాయి. ఈ సైడ్ హెడ్డింగ్స్ని మెయిన్గా ఈ ఎగ్జామినర్ గమనిస్తాడు. ఈ సైడ్ హెడ్డింగ్స్లో కొంతమంది 3 సైడ్ హెడ్డింగ్స్ రాస్తారు, కొంతమంది 4 సైడ్ హెడ్డింగ్స్ రాస్తారు. ఇంట్రడక్షన్ అని చెప్పి, అబౌట్ ద పోయెట్ అని చెప్పి, అబౌట్ ద ఆథర్ అని చెప్పి, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రెలవెన్స్ అని చెప్పి. కొంతమంది అబౌట్ ద ఆథర్ అనేది కూడా ఇంట్రడక్షన్లో రాసేస్తారు, కొంతమంది అబౌట్ ద ఆథర్ అని చెప్పి సపరేట్గా రాస్తారు. మీరు ఇచ్చినటువంటి యానోటేషన్కి మీరు రాసినటువంటి ఇంట్రడక్షన్ని, జనరల్ రెలవెన్స్ని, వీటి అన్నింటికంటే కూడా ఎక్స్ప్లెనేషన్ని బాగా చదువుతాడు. అఫ్ కోర్స్ కొంతమంది ఇంట్రడక్షన్ చదివి ఇది బాగా రాసింటే కూడా కరెక్షన్ చేయొచ్చు. వాళ్ళు ఏదైనా హరీలో ఉంటే, లేదు వాళ్ళకి బాగా టైం ఉందంటే ఎక్స్ప్లెనేషన్ని మెయిన్గా చదువుతారు. ఎక్స్ప్లెనేషన్ దానికి రిలేటెడ్గా రాసినావా నువ్వు అని చెప్పి. సో రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2లో మీరు ఎక్స్ప్లెనేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్ రాసి ఉంటే ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. అంతేకాకుండా చాలామంది ఆల్ ఇన్ వన్ అని చెప్పి ఒక యానోటేషన్ ఉంటుంది, అంటే లెసన్లో దేనికైనా కూడా అది ఆన్సర్ అయ్యేలాగా.
మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చదివితే పైన ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ కి రిలేటెడ్ అయినటువంటి ఈ ఆన్సర్ ఇక్కడ కనపడుతుంది కాబట్టి దీన్ని కూడా మార్క్స్ చేసేస్తాడు. మీరు పర్ఫెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ తక్కువగా రాసి వర్డ్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండి సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంటే మీకు రోమన్ నెంబర్ 1 అండ్ రోమన్ నెంబర్ 2లో ఖచ్చితంగా 8కి 8 మార్క్స్ 16 మార్క్స్ అయితే మీకు పక్కా. తర్వాత రోమన్ నెంబర్ 3 వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ రోమన్ నెంబర్ 3లో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసి ప్రోజ్కి రిలేటెడ్గా ఉంటాయి, పోయిటరీకి రిలేటెడ్గా ఉంటాయి. అవి ఏ లెసన్ నుంచి వచ్చినాయి అనేది కూడా వాళ్ళు ఒకసారి కీ ఉంటుంది కదా, కీలో చెక్ చేసుకుంటారు. ఇక్కడ దీన్ని ఎలా కరెక్షన్ చేస్తారంటే ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్గా మీరు మీ దాంట్లో ఆన్సర్ కనపడుతుందా అనేది. దీన్ని కూడా చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఎలాగైతే ఇంట్రడక్షన్ రాస్తారో యానోటేషన్కి అలాగనే ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్ ద లెసన్ అని చెప్పి ఆ లెసన్ నేమ్ రాసేస్తారు. ఇలా రాసి మధ్యలో ఆల్ ఇన్ వన్ ఆన్సర్ ఉంటుంది. ఇది కూడా ఈ ఆల్ ఇన్ వన్ ఆన్సర్ని రాసి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇక్కడ ఆన్సర్ కనపడితే చాలు 4కి 4 మార్క్స్ అయితే పడతాయి. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్కి వర్డ్ ఫార్మేషన్ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా చేసింటే ఖచ్చితంగా ఫుల్కి ఫుల్ మార్క్స్ పడతాయి, వాళ్ళు మార్క్స్ తీయరు. తర్వాత లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనకి నాన్ డీటెయిల్ అనేది సెకండ్ ఇయర్లో ఉంటుంది, షార్ట్ స్టోరీస్ అనేది ఫస్ట్ ఇయర్లో ఉంటాయి. కాబట్టి 1 out of 3 అంటే 3 క్వశ్చన్స్లో ఒకే ఒక క్వశ్చన్ మనం లాంగ్గా ఆన్సర్ అంటే ఒక ఎస్ఏ రూపంలో రాస్తే ఆ 5 స్టోరీస్కి రిలేటెడ్గా మనకి ఆల్ ఇన్ వన్ అని చెప్పి ఆన్సర్స్ ఉంటాయి. వాటిలో 1, 2, 3 ఈ 5 లెసన్స్లో 1, 2, 3 లెసన్స్లో ఉండేటువంటి ఎస్ఎస్ఎస్ చాలామంది చదివేసి రాసింటారు. వీటిని రాస్తే కూడా ఖచ్చితంగా 8కి 8 మార్క్స్ పడతాయి. ఇక్కడ మొత్తం స్టోరీ మొత్తం ఇందులో ఉంటుంది, వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇందులోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా 8కి 8 మార్క్స్ అయితే మనము సంపాదిస్తాం. తర్వాత సెక్షన్ బి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సెక్షన్ బి అనేది రోమన్ నెంబర్ 6 వచ్చేసి ప్యాసేజ్ ప్రోజ్కి సంబంధించినటువంటి ప్యాసేజ్ ఉంటుంది. రోమన్ నెంబర్ 7 వచ్చేసి జనరల్ ప్యాసేజ్ అయితే ఉంటుంది. ఈ ప్యాసేజ్లో మనకి మెయిన్గా వచ్చేసి ఇక్కడ యాంటనమ్ అనేది 5th క్వశ్చన్గా అడుగుతారు, అదొక్కటి కరెక్ట్గా రాస్తే ఇక్కడ కూడా 5కి 5 మార్క్స్. ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది చాలామంది ఏం చేస్తారంటే కీ ఆన్సర్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఏదైతే ఒక వర్డ్లో ఆన్సర్ రాసేస్తుంటారు కీ ఆన్సర్ అని చెప్పి అంటాం. అంటే ఆ వర్డ్ రాసేస్తే అది ఆన్సర్ అయిపోతుంది. కానీ చాలామంది చాలా పర్ఫెక్ట్గా సెంటెన్స్ మొత్తం రాస్తేనే మార్క్స్ వేస్తారు. ఈ పొరపాటు కనుక మీరు చేసింటే మీకు మార్క్ పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి సెంటెన్స్ ప్లస్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి రాస్తే ఇక్కడ 5కి 5 మార్క్స్. ఇక్కడ జనరల్ ప్యాసేజ్ కూడా అంతే, ఇచ్చినటువంటి ఆ ప్యాసేజ్ని చదివి కీవర్డ్ మాత్రమే అంటే ఓన్లీ 1 వర్డ్లో ఆన్సర్ రాసేయకుండా ఇచ్చినటువంటి సెంటెన్స్ని మీనింగ్ఫుల్గా రాసేసినారంటే ఇక్కడ కూడా మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా సైడ్ హెడ్డింగ్స్తో పాటు మీనింగ్ఫుల్గా రాసేస్తే ఇక్కడ 40, ఇక్కడ 10 మార్క్స్ సంపాదించవచ్చు. తర్వాత సెక్షన్ సి చాలామంది అనుకుంటుంటారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో టోటల్ గ్రామర్ ఉంటుంది కదా, చాలా కష్టం అని చెప్పి. మనకి రాయడానికి గ్రామర్ అనేది కష్టం, కానీ పేపర్ కరెక్షన్ చేసే ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పేపర్ అనేది చాలా సులభం. ఎందుకంటే డైరెక్ట్గా ఆన్సర్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఏం చేస్తాము, ఆ క్వశ్చన్ నెంబర్ వేస్తాము, అక్కడ ఏనా యానా దానా నో ఆర్టికలా రాసేస్తాం, టిక్ చేసేస్తాడు ఈజీగా. మీ 6 కరెక్ట్గా ఉంటే 3 మార్క్స్ వేసేస్తాడు. అలాగని ప్రిపోజిషన్స్ కూడా అంతే, మనకి అక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనేది రాసేస్తే ఈజీగా 6 వాటిని కరెక్షన్ చేసేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం 1, 2, 3, 4, 5, 6 అని రాసేసి వాటిని రాసేస్తాం కదా, ఈజీగా 3 మార్క్స్ అయితే పడిపోతాయి. తర్వాత వర్బ్ ఫామ్స్ కూడా అంతే, 5 వర్బ్ ఫామ్స్ని అక్కడ రాసేస్తాము, ఆ క్వశ్చన్ నెంబర్స్ వేసి వాటికి కూడా 5కి 5 మార్క్స్ పడతాయి. తర్వాత రోమన్ నెంబర్ 11 చాలామంది వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయి ఉండకపోవచ్చు. యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ ఉంటుంది, ఇందులో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది, లింకర్స్ ఉంటాయి, క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. కాబట్టి రీరైట్ ద సెంటెన్సెస్ అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో
మనకి ప్యాసివ్ వాయిస్ అడిగితే ప్యాసివ్ వాయిస్ రాయాలా, తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ రాయాలా, డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో కంపారిటివ్ డిగ్రీనా, లేకపోతే సూపర్లేటివ్ డిగ్రీనా, లేకపోతే లింకర్స్లో ఇచ్చినటువంటి వర్డ్ని యూజ్ చేస్తూ లింక్ చేయాలి క్వశ్చన్ ట్యాగ్. వీటిని కనుక మీరు కొద్దో గొప్ప ఆన్సర్కి రిలేటెడ్గా రాసినా కూడా కొన్నిసార్లు ఆ స్ట్రక్చర్ని బట్టి, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్కి అయితే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి అయితే ఒక పద్ధతి ప్రకారం రాస్తాం. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అక్కడ ఇచ్చినటువంటి కంపారిటివ్ డిగ్రీలో వర్డ్ని రాసేయడం, ఇలా కనుక రాస్తే మనము అందులో కొన్ని మిస్టేక్స్ చేసినా కూడా మార్క్స్ పడవచ్చు. అంటే ఎగ్జామినర్ని బట్టి ఉంటుంది, ప్రతి ఒక్కరిని అలాగే అని చెప్పలేము. నేను మాట్లాడినటువంటి చాలా ఎగ్జామినర్స్ ఏం చెప్తున్నారంటే ఈ క్వశ్చన్ నెంబర్ 11 అనేది చాలామంది మార్క్స్ పోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి దీన్ని కాస్త రెబరల్గానే కరెక్షన్ చేస్తామని చెప్తూ ఉంటారు. అలాగే రోమన్ నెంబర్ 12 కూడా అంతే, గ్రామటికల్ ఎర్రర్స్. ఈ గ్రామటికల్ ఎర్రర్స్ని ఆ సెంటెన్స్ మొత్తాన్ని రీరైట్ చేయాలా. ఇక్కడ మనకు అదే చెప్తుంటారు, ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్. మనం గ్రామటికల్ ఎర్రర్ చేసి ఆ వర్డ్ ఒక్కదాన్నే రాసేసినామంటే మనకి మార్క్స్ పడవు ఖచ్చితంగా. వీటిలో మీరు ఈ తప్పు కనుక చేయకుంటే ఇక్కడ కూడా 5కి 5 మార్క్స్ అయితే వస్తాయి. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ని మనము ఓన్ సెంటెన్స్, టోటల్గా 5 వర్డ్స్ ఉంటాయి, అందులో మీరు 3 వర్డ్స్ కరెక్ట్గా రాసి ఉంటే 3 వర్డ్స్ అంటే మీరు 5 రాసి ఉండాలి. 5 రాసింటే అందులో ఏవైనా 1 లేదా 2 తప్పైనా కూడా మీకు 3కి 3 మార్క్స్ అయితే పడి ఉంటాయి. ఇక్కడ కూడా మనం పిచ్చినాడతనం చూపించి 3నే రాసింటే అక్కడ ఏదైనా తప్పు పోయింటే మార్క్స్ పోవచ్చు. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 14, ఇక్కడ సైలెంట్ కాన్సోనెంట్స్. ఈ సైలెంట్ కాన్సోనెంట్స్లో ఐడెంటిఫికేషన్ చేయాలి, మనకి ఇచ్చినటువంటి వర్డ్లో ఏది సైలెంట్ కాన్సోనెంట్ అనేది. మనం వర్డ్ రాసి ఆ వర్డ్లో ఏ లెటర్ అయితే సైలెంట్ కాన్సోనెంటో ఆ లెటర్స్ కింద అండర్లైన్ చేసి ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మార్క్స్ పడతాయి. మీరు రౌండ్ అప్ చేయడము, ఆ వర్డ్ కనపడకపోవడము, ఆ స్పెల్లింగ్ కనపడకపోవడం లాంటివి చేయకుండా నీట్గా అండర్లైన్ చేసి ఉండాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా అండర్లైన్డ్ వర్డ్స్ని మనము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది రాయమంటారు. ఇక్కడ మనం మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఇచ్చినటువంటి వర్డ్ ఏంటి, రాజేష్. రాజేష్ అనేటువంటి వర్డ్ నౌన్. మనకి అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబరు పైన రోమన్, వీటిని వేసి తర్వాత ఇక్కడ ఇలా రాస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 16, ఈ క్వశ్చన్ నెంబర్ 16 వచ్చేసి వర్డ్స్ అండ్ మీనింగ్స్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్, మొత్తం మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే 1B 2C ఇట్లా రాయకుండా మీరు మొత్తం మ్యాచ్ ద ఫాలోయింగ్ రాసి మధ్యలో ఈ బ్రాకెట్స్ పెట్టి వాటిని రాస్తే మీకు ఈ వెంటనే పేపర్ కరెక్షన్ చేసేసి మార్క్స్ పడతాయి. లేదా మీరు అలా రాసినారంటే వాటిని చెక్ చేసేటువంటి టైంలో మీరు ఏదైనా తప్పు రాసినా కూడా మీకు మార్క్స్ పోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నాన్ వెర్బల్ టు వెర్బల్, వెర్బల్ టు నాన్ వెర్బల్. ఇందులో చాలా మంది కూడా వెర్బల్ టు నాన్ వెర్బలే సెలెక్ట్ చేసుకుంటారు. మోస్ట్లీ పై చార్ట్ని డ్రా చేయమని చెప్పి వస్తుంది. పై చార్ట్ని పైన హెడ్డింగ్ పెట్టి నీట్గా డ్రా చేసింటే ఇక్కడ 5కి 5 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. లేదు నాన్ వెర్బల్ టు వెర్బల్ రాసినారనుకోండి, అంటే పారాగ్రాఫ్ రూపంలో రాసినారంటే మరి మీకు అక్కడ స్పెల్లింగ్స్ అవన్నీ సెంటెన్స్ ఫార్మేషన్ చెక్ చేస్తారు. మీరు కనుక తప్పు రాసింటే అక్కడ 5కి 5 మార్క్స్ పడకపోవచ్చు. తర్వాత ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఆడ్ సౌండ్స్ వర్డ్స్లో ఆడ్ సౌండ్స్ వర్డ్సే సెలెక్ట్ చేసుకుంటారు పక్కాగా. ఇందులో ఇచ్చినటువంటి వర్డ్స్లో పిక్అవుట్ ఇన్ 3 వర్డ్స్ ఆడ్ సౌండ్స్ని మనకి టోటల్గా ఇట్లా 3 వర్డ్స్ అయితే ఇచ్చింటారు. ఈ 3 వర్డ్స్లో ఏ వర్డ్ సౌండ్ వచ్చేసి ఆడ్గా ఉందనేది గుర్తుపట్టేసి మనం దీనికి ఈజీగా రాయొచ్చు. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 5కి 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 10 వర్డ్స్లో 5 వర్డ్స్నే మనం రాయాల, కాబట్టి ఇది రాసింటే కూడా మీకు కంప్లీట్గా మార్క్స్ వస్తాయి, మార్క్స్ వేసేస్తారు. తర్వాత సిలబుల్స్. ఈ సిలబుల్స్ కూడా కొంతమంది దాన్ని ఓన్లీ ఇట్లా వర్డ్ రాసి ఆ వర్డ్ పక్కన 1 2 3 4 అని చెప్పి రాసేసి వస్తుంటారు. అలా రాయకుండా వర్డ్ని డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ, కాపీ అని వర్డ్ని డివైడ్ చేసి 2 రాసి దాని పక్కన డై సిలబుల్ అని చెప్పి రాసి రావాలా.
ఫోటోగ్రాఫ్ అని చెప్పి వర్డ్ ఉందనుకోండి, ఫోటోగ్రాఫ్ 3 అని పెట్టి ట్రై సిలబుల్ అని చెప్పి రాసి రావాలి. ఇలా రాసి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ కంప్లీట్గా మార్క్స్ వస్తాయి. తర్వాత డైలాగ్ రైటింగ్లో మనము మొత్తం డైలాగ్ మొత్తం ఎత్తి రాయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఇచ్చినటువంటి ABCD అని చెప్పి మనకి ఇచ్చింటారు, వీటికి 4 మార్క్స్, సారీ రాయలేదు. ఆ 4 ABCD అని పెట్టి ఆ 4 చోట్ల ఏం డైలాగ్ వస్తుందో రాసేసినామంటే ఇక్కడ కూడా మనకి కంప్లీట్గా మార్క్స్ వస్తాయి. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా గనక పాటించి రాసింటే మీ టీచర్స్ కానీ మీ లెక్చరర్స్ కానీ మీకు ఈ సజెషన్స్ ఇచ్చి మీరు ఇలా గనక రాసింటే, పర్ఫెక్ట్గా రాసింటే ఖచ్చితంగా 98+ మార్క్స్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వేస్తున్నారు. చాలామంది 98+ కూడా సంపాదించవచ్చు. ఇది స్టూడెంట్స్ నా ఈ బోర్డు పేపర్ కరెక్షన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. మీరు చేయకూడనటువంటి తప్పులు ఏంటి అనేది తెలుసుకున్నారని అనుకుంటున్నాను. కనీసం సెకండ్ ఇయర్కైనా పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.